నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతాం వందే గురు పరంపరాం. పరమ పూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కృత్తాళ శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు శ్రీశక్తిపీఠ వ్యవస్థాపక పరమాచార్యులు నడిచే దైవం జగద్గురువులైనటువంటి శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ ఆరక్తజిహ్వాం వికటోగ్రదంష్ట్రాం శూన్యాంబరాం సుందరభీషణాం గీం కరత్రిశూలాం గళముండమాలాం కాళీం కరాళీం సతతం భజామి. శ్రీశక్తిపీఠ మూలదేవత అనంత శక్తి స్వరూపిణి మహాకాలస్వరూపిణి అయినటువంటి శ్రీ మరకత శక్తికాళీదేవి పాదపద్మములకు ప్రణమిల్లుతూ శక్తి నిర్గుణాకారంలో ఉన్నప్పుడు తేజస్మంతమైనటువంటి కాంతి రూపంలో ఉన్నప్పటికీ కూడాను ఒక సగుణమైనటువంటి ఆకారం ఒక రూపాన్ని ధరిస్తే ఆ శక్తికి మూల రూపం స్త్రీ రూపము అని మనకి దేవీ భాగవతం చెప్తూ ఉన్నది. అదే విషయం కేనోపనిషత్తులో కూడా మనకు కనిపించింది. మనం చెప్పుకున్నాం ఆ దేవతలు సైతం దివ్యమైనటువంటి శక్తి తత్వాన్ని తెలుసుకోలేనటువంటి సమయంలో వాళ్లకు కూడా అసలైనటువంటి శక్తి పరమేశ్వరి, వాళ్లకున్నటువంటి ప్రజ్ఞా పాఠవాలు కూడా పరమేశ్వరి ఇచ్చినటువంటి వరముల ఫలితంగానే లభించింది అని అమ్మవారు తెలియజేసింది. దేవేంద్రుడికి ఆ పరమేశ్వరి నిర్గుణమైనటువంటి రూపిణి కాస్త సగుణమైనటువంటి రూపంలో మహాదేవిగా బహుశోభమానాం ఉమాం హైమవతీం అని చెప్పినట్లుగా శోభాయమానమైనటువంటి రూపంలో దేవిగా స్త్రీ స్వరూపంగా అమ్మవారు ప్రకాశించింది. ఆమె అనంతమైనటువంటి సృష్టికి మూల స్వరూపం అమ్మవారు. అందుకనే ఈ శక్తిని ఆదిశక్తి అని అంటారు. అంతేకాదు ఆది పరాశక్తి, పరమమైనటువంటి శక్తి, శక్తులన్నిటిలో కూడాను ఉత్కృష్టమైనటువంటి శక్తి, సమస్తమైనటువంటి శక్తులకు కూడా మూలశక్తి, ఈ సృష్టిలో మొదటి శక్తి. కాబట్టి అమ్మవారిని ఆది పరాశక్తిగా, మహాశక్తిగా, దివ్యశక్తిగా మనం కొలుస్తాం. మనకి అమ్మవారే ఈ సమస్తమైనటువంటి సృష్టికి కన్నతల్లి, జగన్మాత. ఆమె త్రిమూర్తులను సైతం సృష్టించింది అని తెలిపేటువంటి సంప్రదాయమే శాక్తేయ సంప్రదాయం. అంటే శక్తి ఈ సమస్తమైనటువంటి బ్రహ్మాండాలకు కూడా అధిదేవతగా భావించేటువంటి సంప్రదాయమే శాక్తేయం. అదే విష్ణుమూర్తిని సర్వేశ్వరుడుగా భావిస్తే ఆ సంప్రదాయాన్ని వైష్ణవ సంప్రదాయంగా, శివుడిని సర్వేశ్వరుడుగా భావించేటువంటి సంప్రదాయాన్ని శైవ సంప్రదాయంగా చెప్తాం. మరొక రెండు రకాలైనటువంటి సంప్రదాయాలను కూడా ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు మనకు అందించారు. గణపతిని సర్వేశ్వరుడుగా, ఆయనే సమస్త సృష్టికి కూడాను అధీశ్వరుడుగా భావించినటువంటి సంప్రదాయాన్ని గాణాపత్య సంప్రదాయంగా చెప్తే, సూర్యుడిని సర్వేశ్వరుడుగా చెప్పినటువంటి సంప్రదాయాన్ని సౌర సంప్రదాయంగా చెప్పారు. ఈ ఐదిటిని కూడాను, ఐదు సంప్రదాయాలను కూడా సహృదయంతో స్వీకరించి అందరూ కూడాను ఈ ఐదుగురు దేవతలను ప్రధానంగా భావిస్తూ, ఈ ప్రధానమైనటువంటి దేవతలలో కూడా తమకు ఎవరు ఇష్టమో ఆ దేవతే మిగిలినటువంటి నలుగురిని కూడా సృష్టించింది అనేటువంటి భావన చెయ్యండి. ఎట్లాంటి భేద భావాలను చూపించవద్దు దేవతారాధనలో. మీకు ఇష్టమైనటువంటి దేవత మీకు గొప్ప, మిగిలినటువంటి దేవతలను కూడా మీకు ఇష్టమైనటువంటి దేవతే సృష్టించింది అని భావించండి. వాళ్ళ మధ్య శత్రుత్వాలు ఉండవు. దేవతల మధ్య, ఆ దేవతలను ఆరాధించేటువంటి భక్తుల మధ్య కూడా ఎటువంటి శత్రుత్వాలు ఉండకూడదు. ఏకం సత్ విప్ర బహుదా వదంతి అని చెప్పినట్లుగా ఉన్నది ఒకటే శక్తి. ఆ శక్తే వివిధమైనటువంటి ఆకారాలు, వివిధమైనటువంటి ఆకృతులు, వివిధమైనటువంటి నామములు, వీటన్నిటితో కూడా ప్రకాశిస్తూ ఉంటుంది. అదే ఆ శక్తి జగన్మాతగా శాక్తేయం మనకి చెబుతూ ఉన్నది. అంటే శాక్తేయ సంప్రదాయంలో అమ్మవారే విష్ణుమూర్తిని సృష్టించింది, శివుడిని సృష్టించింది, బ్రహ్మదేవుని సృష్టించింది, సమస్తమైనటువంటి దేవతలను కూడా సృష్టించింది.
ఈ సమస్త సృష్టికి కూడాను కన్నతల్లి ఆ పరమేశ్వరే అని మనకి శాక్తేయం చెప్తూ ఉన్నది. మరి ఆ శక్తిని మనం గమనిస్తే ఎన్నో రూపాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. సరస్వతీదేవి, లక్ష్మీదేవి, పార్వతీదేవి, గౌరీదేవి, అలాగే అన్నపూర్ణాదేవి, ఇంకా నీళ్ల స్వరూపంగా నీళ్లకు అనేమ తల్లులుగా ఉన్నటువంటి గంగాదేవి, యమునాదేవి, అలాగే మనం గనక చూస్తే అమ్మవారు ప్రత్యంగిరాదేవిగా, వారాహిదేవి, బ్రాహ్మి, కౌమారి, మాహేశ్వరి, దశమహావిద్యలు, ఇలా అసలు చెప్పటానికి వీలైనటువంటి కోటానుకోట్ల రూపాల్లో పరమేశ్వరి ఉదయించింది. మరి అన్ని రూపాల్లో అమ్మవారు ఉదయిస్తే ఆ దేవిని సర్వేశ్వరిగా ఎంతమంది పూజించగలుగుతారు? ఎంతమంది అమ్మవారిని దేవతగా భావించగలుగుతారు? ఆమె దేవతే పురాణాల్లో చెప్పారు, వేదాల్లో చెప్పారు, ఉపనిషత్తుల్లో చెప్పారు. కానీ అందరూ ఆమె భక్తులు కాగలరా? అందరూ అమ్మవారిని పూజించగలరా? అమ్మవారిని పూజించాలంటే ఎటువంటి అర్హత కలిగి ఉండాలి? ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు సౌందర్యలహరిలో ఉన్నటువంటి మొదటి శ్లోకంలో ఈ వివరాలన్నిటినీ కూడా మనకు చెప్పారు. సౌందర్యలహరిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క శ్లోకము కూడా మహామంత్రమే. ఏమని చెప్పారు ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు సౌందర్యలహరిలో అంటే, శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోత్రం వా కథమకృత పుణ్యః ప్రభవతి. ఇందులో మనం చూస్తే మొదటి పాదంలో చూడండి, శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం. శక్తితో కూడినప్పుడు మాత్రమే శివుడు కూడా ఈ సృష్టిని సృష్టించటానికి సమర్థుడు. అంటే శివుడు శక్తి కలిస్తేనే ఈ సమస్తమైనటువంటి సృష్టి కూడా ఉదయిస్తుంది. అంటే తల్లితో పాటు తండ్రికి కూడా ప్రాధాన్యత ఇస్తూ ఈ సమస్తమైనటువంటి సృష్టికి అమ్మవారు శక్తి తల్లి అయితే శివుడు తండ్రి. ఆది దంపతులుగా వాళ్ళిద్దరి గురించి చెబుతూ అమ్మవారికి అధికతరమైనటువంటి స్థానం, అమ్మవారికి అధికతరమైనటువంటి ప్రాధాన్యత కలిగి ఉన్నట్లుగా మనకి శంకరాచార్యుల వారు చెప్పారు. శివుడుకు ఆయన స్వతంత్రుడు కాదు. ఆయన శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తి బయటకు రావాలి అనంటే అమ్మవారితో కలిసి ఉంటేనే ఆయన కూడా సమర్థుడవుతాడు. అలా కాకపోతే ఏమవుతుంది? శక్తి లేకపోతే శివుడి పరిస్థితి ఏమిటి అనంటే, నచేదేవం దేవో నఖలు కుశలః స్పందితుమపి. ఒకవేళ శివుడు గనక అలా శక్తితో కలిసి ఉండకపోతే ఆయన దేవుడైనా సరే కొంచెం కూడా కదలటానికి కూడా కుశలుడు కాదు. కనీసం ఆయన ఒక్క అంగుళం కాదు ఏమాత్రం కదలను కూడా కదలలేడు. సాక్షాత్ పరమేశ్వరుడు అంటే దేవుడు. ఆయన లయకారకుడు అని చెప్తాము, కైలాసానికి అధిపతి అని చెప్తాము, ప్రమథ గణాలన్నిటికీ కూడాను ఆరాధ్య దైవంగా చెప్తాము. కానీ అటువంటి శివుడు కూడా అమ్మ శక్తి లేకపోతే కనీసం కదలను కూడా కదలలేడు. జీవశక్తి లేనటువంటి వాడుగా అచేతనుడుగా ఉంటాడు. అటువంటి శక్తిని ఎవరెవరు ఆరాధించారో చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి. ఆ శక్తిని ఆరాధించినటువంటి వాళ్ళు ఎవరు అనంటే విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు, శివుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఆరాధించారు. ఇది కొంచెం ఆశ్చర్యకరమైనటువంటి విషయం. వీళ్ళందరూ అమ్మవారిని ఎందుకు ఆరాధించారు? అసలు శివుడు ఆరాధించటం ఏమిటి అమ్మవారిని? పరమేశ్వరి అయినటువంటి జగన్మాత, పరమేశ్వరుడు పరమేశ్వరి భార్యాభర్తలని చెప్తున్నామే, మరి పరమేశ్వరుడు కూడా అమ్మవారిని ఆరాధించటం ఏమిటి? కొంచెం విచిత్రంగా అనిపించట్లేదు? అంటే అందుకు సంబంధించినటువంటి వివరాలు ఈ పాదంలో, ఆ తర్వాత పాదంలో, ఈ శ్లోకంలో కనిపిస్తూ ఉన్నాయి. అవేంటో రేపు చెప్పుకుందాం. స్వస్తి.